నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు ఆనాటి కాలంలో చేసినటువంటి యువగలం పాదయాత్ర ఒక చరిత్ర. మరి ఆ చరిత్ర సృష్టించడానికి ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి యువగలం పేరు చెప్పితే రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి, అసలు రాజకీయాల్లో కానివ్వండి వచ్చినటువంటి పెను మార్పులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. యువగలం పాదయాత్ర ఇది ఒక చరిత్ర అని చెప్తారు సార్. మరి యువగలం పాదయాత్ర చేసే టైంకి ఆనాటి కాలంలో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి యువగలం పాదయాత్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకువచ్చింది సార్? సడన్ గా మీకు ఈ టాపిక్ ఎట్లా గుర్తొచ్చింది, ఎందుకు గుర్తొచ్చింది? అంటే ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే కదా సార్, అందుకని. ఓకే, దానికోసం అడిగారా? ఓకే, యువగలం పాదయాత్ర అనేది అది నిజంగానే మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ అ హిస్టరీ. ఆనాడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చూస్తే మామూలుగా చాలామంది ఇందిరాగాంధీ టైంలో విధించిన ఎమర్జెన్సీ గురించి చాలా పుస్తకాలు వచ్చినాయి, చాలామంది దాని గురించి మాట్లాడుకుంటారు. ఈ రోజుకి కూడా ఆ బ్లాక్ డేని గుర్తుపెట్టుకొని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా చాలా బుక్స్ కూడా దాని మీద వచ్చినాయి. అంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని కట్టడి చేసే చర్యలు అవి కరెక్ట్ కాదు అనేది చెప్పటానికే ఈ ఎమర్జెన్సీని ఉదాహరిస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ రోజుల కన్నా కూడా ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది? సామాన్యుడికి భావ ప్రకటన స్వేచ్ఛ పోయింది. రాజకీయ నాయకులందరూ జైళ్లలో ఉన్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు వచ్చి రోడ్డు మీదకు వచ్చి నిరసన చెబితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఏదైనా పేపరు, అప్పట్లో రామ్నాథ్ గోయింకా సారథ్యంలోని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపరు ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఆ వార్త రాసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో అంటే అప్పుడు ఇంకొక రూల్ కూడా ఉండేది. ఏ పేపర్ అయినా సరే పబ్లిష్ చేయడానికి ముందు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు ఒకడు, అతనికి చూపిస్తే అతను ఇదొద్దు, ఇది తీసే అంటే అవి తీసేయాలి. అట్లా ఒక రోజు కాదు చాలా రోజులు అట్లా తీసేసి వార్త తీసేసిన ఆ ప్లేస్ని ఖాళీగా వదిలిపెట్టి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ పబ్లిష్ చేశారు. ఏంటి అంటే ఇందిరాగాంధీ తీసేయించింది ఈ వార్తల్ని అని చెప్పారు. అట్లా అంటే ఎమర్జెన్సీ రోజులు అంటే అవి. అటువంటి ఎమర్జెన్సీ రోజుల కన్నా దారుణమైన పరిస్థితులు లోకేష్ యువగళం పాదయాత్ర టేకప్ చేసే సమయంలో ఉన్నాయి. ప్రెస్ సెన్సార్షిప్ ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఈనాడు పేపర్ని, ఆంధ్రజ్యోతి పేపర్ని, ఈటీవీని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ని, TV5 ఛానల్ని మొత్తం ఇవి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో సర్క్యులేట్ కాకుండా చేశాడు, టెలికాస్ట్ కాకుండా చేశాడు. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవ్వకుండా మొత్తం ఆర్థిక భారం వాళ్ళు భరించలేక పేపర్లు మూసుకోవాలి అన్న పరిస్థితి తీసుకొచ్చాడు. ఈనాడు లాంటి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు కానీ డబ్బులు ఇచ్చేవాడు కాదు. అంటే వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తే ఎందుకు వేస్తారు? అడ్వర్టైజ్మెంట్ యాడ్ రెవెన్యూ కోసం వేస్తారు. అటువంటిది డబ్బులు ఇచ్చేవాడు కాదు. అదే సాక్షి పేపర్కి సాయంత్రానికి బిల్లు పేమెంట్ అయిపోయేది, ఈనాడుకి సంవత్సరాల తరబడి వచ్చేవి కాదు. దాంతో ఈనాడు పేపర్ ఏం చేసింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గుపడాలి, ఈ జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా సిగ్గు అభిమానం ఏదన్నా ఉంటే అతను తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నీ గవర్నమెంట్ యాడ్స్ మేము వేయము అని చెప్పి ఈనాడు చెప్పింది. అట్లా చెప్పిన తర్వాత అన్న సిగ్గుపడాలి కదా, సిగ్గుపడకుండా మీరు వేయనన్నారు కదా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఆపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే అంత దారుణంగా ప్రెస్ సెన్సార్షిప్ని ఎట్లయితే ఇందిరాగాంధీ పెట్టిందో అంతకన్నా దారుణంగా పేపర్లని మూతపడేలాగా చేయాలని చెప్పి, ఛానల్స్ని ఆపిచ్చేయాలని చెప్పి దొంగ కేసులు పెట్టి TV5 చైర్మన్ బిఆర్ నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టారో, ఆ జర్నలిస్టుల మీద, TV5 మూర్తి, లేకపోతే ఏబిఎన్లో పనిచేసే వెంకటకృష్ణ, వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టారు. వీళ్ళందరూ జర్నలిస్టులు దేశద్రోహులా? వీళ్ళు దేశద్రోహి ఎవరు? ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు తెచ్చిపెట్టిన వాళ్ళ వీళ్ళ. ఈ ఒక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, ఆ మాటకు వస్తే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ జైలుకి వెళ్ళారు. అందరూ. ఆ రోజు ఇందిరాగాంధీ జైలు వేసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేశాడు. భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి పబ్లిక్లో ఎవరు డిమాన్స్ట్రేషన్స్ చేయకూడదు,
ధర్నాలు చేయకూడదు, ఊరేగింపులు చేయకూడదు. ఎవడైనా సరే 5 కన్నా ఎక్కువ గుమ్ము కొడితే రోడ్డు మీద వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. పాశవిక చట్టాలను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నించే గొంతుకుని తొక్కేశాడు, నొక్కేశాడు, పీక పిసికేశాడు. అటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ బయటకు వచ్చాడు. నారా లోకేష్ ఒకటే ఆలోచించాడు, ఇది కరెక్టా? ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొన్ని కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేశారు. ఈరోజు మనం పోరాటం చేయకపోతే ఎట్లా, ఈ అణచివేతకు వ్యతిరేకంగా అన్న ఉద్దేశంతో నారా లోకేష్ ఆలోచించి యువగళం పాదయాత్ర టేకప్ చేసి ఆయన ప్రజలకి నేర్పింది ఏంటి అంటే తిరిగి ప్రశ్నించటం నేర్పాడు. నారా లోకేష్ చేసిన పని ఏంటి అంటే ఏదో ప్రజలకి కూర్చోబెట్టి మీరందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయండి అని ఉద్బోధించటం కాదు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చేసిన పని ఏంటి అంటే మీకేమన్నా ఇబ్బంది ఉందా, ప్రశ్నించండి, ప్రశ్న అడగండి, నన్ను ప్రశ్న అడగండి, మీరు ప్రశ్న అడగండి నేను చెప్తాను అని దగ్గర కూర్చొని చిన్న చిన్న సమూహాల్లో మీటింగులు పెట్టి గ్రామాల్లో గ్రామ స్థాయిలో ఒక చిన్న మీటింగులు పెట్టి అతను కూడా ఒక నులక మంచం మీద కూర్చొని లేదా ఏదైనా స్టూల్ ఉంటే స్టూల్ మీద కూర్చొని ప్రశ్న అయ్యమ్మా, ప్రశ్న అయ్యి నేను చెప్తా అని చెప్పి గ్రామీణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోయారు ప్రజలు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి దాష్టిక పాలనలో మొత్తం అందరూ కూడా ప్రశ్నించే పద్ధతిని, ప్రశ్నిస్తే తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని భయపడిపోయి భయకంపితులైపోయి ప్రశ్నించటం మానేసిన ప్రజలకి ప్రశ్నించటం నేర్పాడు నారాలో. దాంతో మీరు గమనించండి, యువగళం పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు ఈయన అడిగి ప్రశ్నలు వేయించుకున్నాడు. ఆ తర్వాత మీటింగులు పెద్దవైతున్నాయి, చాలామంది ఎక్కువ రావటం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళు లోకేష్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఉండాలి అని అడగటం మొదలుపెట్టారు, ఇంటరాక్షన్ ఉండాలి అని అడగటం మొదలుపెట్టారు. అంటే ప్రశ్నించాలి అన్న కోరిక, అన్న ఆలోచన మళ్ళీ ఉద్భవించేలాగా చేసిన వ్యక్తి నారా లోకేష్. ఆ తర్వాత మళ్ళీ చూసాం, జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 అని తీసుకొచ్చి లోకేష్ మాట్లాడుతుంటే మైక్ లాక్కున్నాడు. వ్యాన్ ఉంటుంది, పబ్లిసిటీ చేసుకునే వ్యాన్. ఆ వ్యాన్ ఎక్కితే వ్యాన్ బిక్కుపోయారు, నడుస్తుంటే ఆపారు, పైన డ్రోన్లు ఎగరేశారు. స్టూల్ మీద ఎక్కి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు స్టూల్ లాక్కొని పోయారు. ప్రజలు భుజాన ఎక్కించుకున్నారు నారా లోకేష్ని. మా భుజాలు ఎక్కి మాట్లాడు అని చెప్పి భుజం ఎక్కించుకొని మాట్లాడిచ్చారు. మా ఇంటి మీదకి రా, మా ఇంటి పైనుంచి మాట్లాడు అని చెప్పి ఇళ్లపైకి నారా లోకేష్ని తీసుకెళ్లి ప్రజలతోటి మాట్లాడిచ్చారు. నారా లోకేష్ చేసిన ప్రతి పని కూడా ఆ రోజు ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలని ప్రశ్నించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి అన్న ఉద్దేశంతో నారా లోకేష్ ఆ రోజు చేసిన యువగళం పాదయాత్ర, దాన్ని ఆపటానికి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించిన మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. రాజమండ్రి లాంటి నగరంలో బాటిల్స్ తీసుకొని, ఖాళీ బాటిల్స్, గాజు సీసాలు, అందులో పెట్రోల్ పోసి గాజు పెంకులు వేసి ఆ బాటిల్స్ గాలిలోకి ఎగరేసి అటువంటి బాటిలే ఇంకో బాటిల్ తోటి దాన్ని పగలగొట్టడం. అంటే పెట్రోల్ బాంబు లాంటిది అది. ఎక్కడైనా పొరపాటున నిప్పు తగిలితే ఏమవుతుంది? అట్లా యువగళం పాదయాత్ర కార్యకర్తల మీద, డైరెక్ట్గా లోకేష్ మీద ఇటువంటి ప్రయత్నాలు చేశారు ఆ రోజు ఉన్న వైసీపీ నాయకులు. నారా లోకేష్ని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒక్కటే టార్గెట్ వాళ్ళకి. ఆ టార్గెట్ తోటి ప్రజలు, కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు. అంటే ఆ యువగళం పాదయాత్ర అప్పటి నాయకుల్ని, అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని అంత భయపెట్టిందని చెప్పుకోవచ్చు అంటారా సార్? ఇంతలా అటాక్ వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళల్లో వైసీపీ లీడర్లలో ఒక అభద్రతా భావం వచ్చింది. ఇట్లా నారా లోకేష్ పాదయాత్ర రోజు రోజుకి పెరుగుతున్నారు జనము, ఇంత స్పందన వస్తూ ఉన్నది, మన ప్రభుత్వం కూలిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మట్టిలో కలిసిపోతున్నది అని వాళ్ళకి ఆ రోజునే అర్థమయ్యి ఈ యువగళం పాదయాత్రను ఎట్లయినా ఆపాలి అని చెప్పి అడ్డం పడ్డారు. ఎంత అడ్డం పడ్డా పాదయాత్ర ఆగలేదు.
పాదయాత్ర అట్లా ముందుకు సాగింది. దాని ఫలితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులందరూ కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నారా లోకేష్ అంత పోరాటం చేసి రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నుంచి, ఆనాడు బ్రిటిష్ పాలకుల నుంచి ఎట్లయితే స్వాతంత్రం వచ్చిందో మహాత్మా గాంధీ తీసుకొచ్చాడు స్వాతంత్రం. ఆ తర్వాత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ అనే మహానుభావుడు ఆయన పోరాటం చేసి, రాజకీయ పోరాటం చేసి ఇందిరాగాంధీని ఓడించి జనతా ప్రభుత్వాన్ని ఆయన తీసుకొచ్చి ఢిల్లీ గద్దె మీద ఎట్లా ప్రతిష్ఠించాడో ఈ జగన్మోహన్ రెడ్డిని మొత్తం కోకటి వేళ్లతో సహా పెకిలించి అవతల పడేసి 11 సీట్లకి పరిమితం చేసి నారా లోకేష్ కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. ఇది జరిగింది. అంటే నేను మహాత్మా గాంధీతోటి, జయప్రకాష్ నారాయణ తోటి లోకేష్ని పోలిస్తే మీరందరూ ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఇది వాస్తవం, చరిత్ర. ఈ చరిత్రలో ఆ రోజున యువగళం పాదయాత్ర ముందు, యువగళం పాదయాత్ర తర్వాత రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలో కాదో మీరే ఆలోచించుకోండి. అటువంటి అతిపెద్ద సాహసం ఏంటి? ఏ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ నిర్మూలిస్తున్న రోజుల్లో, వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడే అవకాశం లేని రోజుల్లో, అటువంటి రోజుల్లో యువకుడు నారా లోకేష్ ఎంత రిస్క్ చేశాడు, ఎంత జీవితాన్ని పణంగా పెట్టినట్టు. అవతల రాజకీయ ప్రత్యర్థులు మామూలు మనుషులు కాదు, కరడుగట్టిన నేరస్తులు. అటువంటి వాళ్ళని ఎదిరించాలి అన్న ఉద్దేశంతో ప్రాణాలకి తెగించి రోడ్డు మీదకి వచ్చాడు ఆ రోజు లోకేష్. అట్లా వచ్చినందుకు ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉండి వాళ్ళు కాపాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు కాపాడుకుంది, ప్రజలు కాపాడుకున్నారు. యువగళం వాలంటీర్లు ఉన్నారు, కానీ ప్రజలు వచ్చి మొత్తం వాళ్ళు వచ్చి యువగళం ఈ వాలంటీర్లకు కూడా వాళ్ళే ప్రజలే భోజనాలు పెట్టారు. మీరు రండి, మీరు కాపాడుతున్నారు, లొకేషన్ కాపాడుతున్నారు, మీరు గొప్ప వ్యక్తులు, మీరు మా ఊరికి వచ్చారని చెప్పి గ్రామాన ప్రజలందరూ ఏకమై వాళ్ళకి ఆశ్రయం కల్పించి అంటే ఆ యువగళం పాదయాత్రని సక్సెస్ చేసుకున్నది ప్రజలు. ఎవరి కోసం? తమ కోసం తామే చేసుకున్నారు. అందుకనే ఈ రోజున రాష్ట్రం మొత్తం అంటే ఏ డైరెక్షన్లో పోతున్నదో చూడండి. మొత్తం ఎక్కడ చూసినా పెట్టుబడులు రావటం, పారిశ్రామికీకరణ, ఇంకొక వైపు ఐటీ సెక్టార్ మొత్తం అక్కడికి వచ్చి కంపెనీలు రావటం, కొత్త టెక్నాలజీలు రావటం, వీటితో పాటు మీకు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఇవన్నీ రావటం, క్వాంటమ్ వ్యాలీలు రావటం. క్వాంటమ్ వ్యాలీ అది విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మీరు క్వాంటమ్ సైన్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే 2 లక్షల మంది అప్లై చేసుకున్నారు, మేము ట్రైనింగ్కి వస్తామని చెప్పి. ఇటువంటి కొత్త విధానాలని తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉన్నారు. పెట్టుబడులు విశేషంగా వస్తూ ఉన్నాయి. భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నది. ఇది ఆనాటి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తీసుకున్న రిస్క్కి ఫలితం. మరి రాష్ట్ర రాజకీయాల్లో యువగళం పాదయాత్రతో ఒక చరిత్రని సృష్టించినటువంటి నారా లోకేష్ గారికి మా ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.